ఒక చిన్న పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఉంటుంది. నాన్నకి పని సరిగా ఉండదు, అప్పులు ఎక్కువ. అమ్మ రోజంతా కష్టపడుతుంది. వాళ్లకి చిన్న అబ్బాయి చరణ్. చరణ్ చాలా మంచి మనసున్నవాడు, కాని ఇంట్లో ఉన్న సమస్యల వల్ల ఎప్పుడూ బాధగా ఉంటాడు. ఒకరోజు రాత్రి చరణ్ గణేశుడి ఫోటో ముందు కూర్చొని మాట్లాడతాడు. గణేశుడా, మా ఇంట్లో ఎందుకు ఇన్ని సమస్యలున్నాయి? ఎవరూ నవ్వడం లేదు. నువ్వైనా ఏదైనా చెయ్యగలవా? చరణ్ అలా చెప్పి నిద్రపోతాడు. తథాస్తు. మరుసటి రోజు ఉదయం ఇంటి బయట ఒక యువకుడు నిలబడి ఉంటాడు. బాబూ, నీ పేరు చరణ్ కదా? చరణ్ ఆశ్చర్యపడతాడు. మీకు నా పేరు ఎలా తెలుసు? నాకు చాలా విషయాలు తెలుసు. అతను తన పేరు వినయ్ అని చెబుతాడు. వినయ్ ఇంటికి తరచుగా వస్తుంటాడు. ఒకరోజు చరణ్ నాన్నతో మాట్లాడతాడు. కొద్ది రోజుల్లోనే వినయ్ చరణ్కి మంచి స్నేహితుడవుతాడు. అంకుల్, మీకు మంచి పని రావచ్చు. పక్క ఊర్లో ఒక దుకాణంలో పని ఖాళీగా ఉంది. కొద్ది రోజుల్లో నిజంగానే ఆ పని వస్తుంది. ఇంకో రోజు వినయ్ చరణ్ అమ్మతో మాట్లాడతాడు. ఆంటీ, మీరు చేసే పిండివంటలు చాలా బాగుంటాయి. వాటిని అమ్మితే మంచి డబ్బు వస్తుంది. అలా చేయగా నిజంగానే అమ్మకి చిన్న వ్యాపారం మొదలవుతుంది. కొంచెం కొంచెంగా ఆ కుటుంబంలో సమస్యలు తగ్గిపోతాయి. ఇంట్లో మళ్లీ నవ్వులు మొదలవుతాయి. ఒకరోజు చరణ్ ఆలోచిస్తాడు. వినయ్ అన్నయ్య వచ్చాకే మా ఇంట్లో అన్నీ బాగయ్యాయి. చరణ్ అడుగుతాడు, అన్నయ్య, మీరు ఎవరు నిజంగా? వినయ్ కొంచెం నవ్వుతాడు. నేనొక సాధారణ మనిషిని బాబూ. సమస్యలు చూసి సహాయం చెయ్యాలనిపించింది. అంతే. ఒకరోజు ఉదయం వినయ్ కనిపించడు. చరణ్ అతన్ని వెతుకుతాడు. ఇంటి బయట చిన్న గణేశుడి విగ్రహం దగ్గర ఒక కాగితం ఉంటుంది. అందులో ఇలా రాసుంటుంది. చరణ్, నీ మనసు చాలా మంచిది. నువ్వు అడిగిన ప్రార్థన విన్నాను. నీ కుటుంబం సంతోషంగా ఉండాలి. ఇక మీదట మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటే సమస్యలు మళ్లీ రావు. చరణ్ ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో గణేశుడి విగ్రహం వైపు చూస్తాడు. వినయ్ నవ్వినట్టే అదే చిరునవ్వు కనిపిస్తుంది. చరణ్ అర్థం చేసుకుంటాడు. వినయ్ నిజానికి గణేశుడే. చరణ్ నెమ్మదిగా నమస్కరిస్తాడు. నీతి: మనసు మంచిగా ఉంటే దేవుడెప్పుడూ సహాయం చేస్తాడు.